ఇస్రోలో గత కొన్ని నెలలుగా 100 మందికి పైగా సైంటిస్టులు రిజైన్లు చేశారు, మరికొందరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ పరిణామంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇకపై ఈ సైంటిస్టుల రిజైన్లను డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఏంటి సార్ ఈ సైంటిస్టులు రిజైన్ చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇది మనకు అర్థం కావాల్సింది అంటే ఇస్రో ప్రత్యేకత ఏంటి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇండియా స్పేస్ యాక్టివిటీ mid-60s ప్రారంభమైంది. మన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి తొలి అంతరిక్ష రాకెట్ పంపించాం. ఆ తర్వాత మీకు 1972లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏర్పడింది. ఇటీవల కాలం వరకు ఇస్రో మాత్రమే ఇండియన్ స్పేస్ యాక్టివిటీకి నాయకత్వం వహించేది. కారణం ఏంటంటే మన రోదసీ కార్యక్రమం నాన్ కమర్షియల్, అంటే వాణిజ్యపరమైన కార్యక్రమం కాదు, దేశ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి స్పేస్ ప్రోగ్రామ్గానే ఉంటూ వచ్చింది. ఆ తర్వాత ఒక దశ వచ్చాక ఇస్రో కమర్షియల్ యాక్టివిటీ కూడా మొదలుపెట్టింది. ప్రత్యేకంగా దానికి విభాగాన్ని ఏర్పాటు చేసి లాంచ్ వెహికల్ టెక్నాలజీని గ్లోబల్ స్పేస్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. కానీ ఇండియన్ స్పేస్ పాలసీ ఇటీవల మోడీ ప్రభుత్వం వచ్చాక దీన్ని ప్రైవేట్ రంగాన్ని కూడా స్పేస్లో ఎలో చేయడం మొదలుపెట్టాడు. అంటే స్పేస్ యాక్టివిటీలో ప్రైవేట్ రంగం అంతకుముందు లేదని కాదు, కానీ అంతకు ముందున్నటువంటి స్పేస్ యాక్టివిటీ ప్రధానంగా మీకు ఇస్రోకు ఉపయోగపడేటువంటి కొన్ని రకాల పనులు ఇండస్ట్రీ చేసేది. ఇప్పటికి కూడా ఇండియన్ స్పేస్ ప్రోగ్రాంలో మొదటి నుంచి కూడా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఉంది, కానీ అది సప్లిమెంటరీ అండ్ సపోర్టింగ్ ఇస్రో యాక్టివిటీ. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాకెట్ లాంచెస్తో సహా శాటిలైట్స్ తయారీతో సహా స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయడం మొదలుపెట్టాడు. దాంతో స్పేస్ స్టార్టప్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మీరు హైదరాబాదే చాలా ఫేమస్, మీకు రాకెట్స్ ప్రైవేట్ స్టార్టప్ రంగంలో రాకెట్లు కూడా ప్రయోగిస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది ఫార్మర్ ఇస్రో ఎంప్లాయీసే, అంటే ఇస్రోలో పనిచేసి రిజైన్ చేసి బయటకు వచ్చి స్టార్టప్లు పెట్టి వారు అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ ప్రైవేట్ స్పేస్ ప్రోగ్రామ్ మొదలయ్యాయో మీకు సాలరీ డిఫరెన్షియల్స్ మొదలయ్యాయి. మీకు ఇస్రోలో ఇప్పుడు ఇస్రో ప్రజెంట్ చీఫ్ కానీ అంతకుముందు చీఫ్గా ఉన్న సోమనాథ్ కానీ హైయెస్ట్ శాలరీ more than 2 lakhs, అంతకు మించి రాదు. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ శాలరీయే భారత ప్రభుత్వ అత్యున్నత అధికారి క్యాబినెట్ సెక్రటరీ కూడా ఒక మిడిల్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీ కన్నా తక్కువ ఉంటుంది. అంత తేడా. మీకు తెలుగు టీవీ ఛానళ్ళ కొంతమంది యాంకర్ల శాలరీలు కూడా ఇస్రో చీఫ్ శాలరీ కన్నా ఎక్కువ ఉంటుంది. సో అంత ఇస్రోకి ఎంత, నేను ఇప్పుడు మీడియాలో చదివింది 2,24,000 అని. 2,24,000 ఏంటి, ఇస్రో చీఫ్ కొడుకు కూతురు సాఫ్ట్వేర్లో చేరితే స్టార్టింగ్ శాలరీ ఉంటుంది ఇవాళ, ఆ స్థాయికి వచ్చేసింది. సో ఈ కంపారిజన్ ఎప్పుడైతే ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీ ఫర్మ్స్ వచ్చాయో మీకు భారీ ఎత్తున శాలరీస్ ఆఫర్ చేయడము, అలాగే మీకు కమర్షియల్ స్టాక్ ఆప్షన్స్ అంటే స్టాక్స్ ఇవ్వడము, ఇవన్నీ మొదలుపెట్టారు. దీంతో ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు కదా. మీకు అంతకుముందు గవర్నమెంట్ యాక్టివిటీ అది కమర్షియల్ కాదు, ఇస్రోకి ఏమీ ఆదాయాలు వచ్చేది కాదు, ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్తో దేశ అభివృద్ధికి ఉపయోగపడే టెక్నాలజీస్ తయారు చేసేటప్పుడు ఇస్రో సంపాదించలేదు, ఇస్రోలోని శాస్త్రవేత్తలకు కూడా ఆదాయము లేదు. కానీ ఎప్పుడైతే ప్రైవేట్ యాక్టివిటీ అయిందో, ప్రైవేట్ రంగంలో కమర్షియల్ యాక్టివిటీ కనుక అది లాభాలు వస్తాయి. ఆ లాభాలు వచ్చినప్పుడు శాస్త్రవేత్తలకు ఎక్కువ జీతాలు ఇవ్వగలిగారు, ఎక్కువ స్టాక్స్ కూడా ఇవ్వగలిగారు. ఇది మొదటి కారణంగా మనకు కనబడుతుంది. అంటే ఈ స్పేస్ యాక్టివిటీ ప్రైవేట్ రంగంలో వచ్చినప్పుడు ఇప్పుడు నాసాతో పోల్చలేము. నాసాలో కూడా మీకు ఇది ఇండియాలోనే కాదు రవిశంకర్ గారు, అమెరికాలో కూడా మీకు స్పేస్ సైంటిస్టు యూనివర్సిటీస్లో టాప్ ఇంటలెక్చువల్స్, రీసెర్చ్ సెంటర్లో టాప్ ల్యాబొరేటరీలో పనిచేసే వాళ్ళ శాలరీస్ తక్కువనే ఉంటాయి. మీకు ఇప్పుడు ఇస్రో ఇవాళ మీడియాలో వచ్చింది, నాసాలో కూడా 80K to 150K అని. నేను హూస్టన్లో నాసా స్పేస్ సెంటర్ కూడా చూసి వచ్చాను. అఫ్కోర్స్ ఎవరు శాస్త్రవేత్తలు కలవలేదు, కానీ 80K to 150K ఎంత ఇవాళ స్టార్టింగ్ శాలరీ అరౌండ్ 80K ఉంటుంది. అమెరికాకి వెళ్తే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాస్త 5-6 ఏళ్ళు పనిచేస్తే 200K ఉంటుంది.
సో అంటే నాసాలో పనిచేసే సైంటిస్ట్ కన్నా కూడా ఎక్కువ. అందువల్ల ఇది ఒక ఛాలెంజ్ మీకు గవర్నమెంట్ ప్రైవేట్ ఎప్పుడైతే పోస్ట్ లిబరలైజేషన్ ఛాలెంజ్, అంతకుముందు మనకి ఇది లేదు. పోస్ట్ లిబరలైజేషన్ పీరియడ్లో ఏమవుతుందంటే గవర్నమెంట్లో సాలరీస్ చాలా తక్కువ. నేను రిటైర్ అయినప్పుడు నా యూనివర్సిటీ ప్రొఫెసర్ శాలరీ 2,80,000. అందులో 50,000 దాకా ట్యాక్స్ పోయేది, 52,000 అంటే 2,10,000 2,20,000 వచ్చేది. నేను ఆ 2 లక్షలు ఏ ప్రైవేట్ యూనివర్సిటీలో చేరినా 4 లక్షలు 5 లక్షలు వచ్చాయి. కానీ ఉస్మాన్ సిటీలోనే కంటిన్యూ అయ్యాను నేను. ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఇదే కాదు, 1993లో నాకు ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం వారు ఫస్ట్ ఫ్యాకల్టీగా ఆఫర్ చేశారు. అప్పుడు నాకు యూనివర్సిటీలో వచ్చే శాలరీ కన్నా డబ్బులు ఇస్తామన్నారు, యూకేలో ట్రైనింగ్ కూడా పంపిస్తామన్నారు. సో అంత అట్రాక్టివ్ ఉంటుంది ప్రైవేట్. సో అందువల్ల మీకు పబ్లిక్ సెక్టార్ వర్సెస్ ప్రైవేట్ సెక్టార్ వచ్చేటప్పుడు పబ్లిక్ సెక్టార్లో ఉండేటువంటి శాలరీ స్ట్రక్చర్, వే స్ట్రక్చర్ ఇస్ వే బిలో ప్రైవేట్ సెక్టార్. ఎస్పెషల్లీ హయ్యర్ టాలెంట్ ఉంటే. లోయర్ టాలెంట్ వేరు. ఇప్పుడు మీరు ఒక డ్రైవర్ అనుకోండి, ప్రైవేట్ కంపెనీలో 25,000 ఉంటుంది, గవర్నమెంట్లో రిటైర్ అయ్యేటప్పుడు డ్రైవర్ 1,00,000 రూపాయలు ఉంటుంది. మీకు ప్రైవేట్ కంపెనీలో ఒక స్వీపర్కు అటెండర్కు 15,000 ఉంటుంది, గవర్నమెంట్ కంపెనీలో రిటైర్ అయ్యేట గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో స్వీపర్ కూడా 50,000 ఉంటుంది. సో లోయర్ టాలెంట్ ఏమో బెనిఫిట్ అవుతారు గవర్నమెంట్లో, హయ్యర్ టాలెంట్ ఏమో ప్రైవేట్లో బెనిఫిట్ అవుతారు. ఇది తేడా. అందువల్ల ఎప్పుడైతే మీకు ఈ స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ సెక్టార్ ఎంటర్ అయిందో పెద్ద ఎత్తున ఇస్రోలో శాస్త్రవేత్తలు వెళ్ళడం మొదలయ్యారు. ఇప్పుడు మీరే చెప్పారు, యుఆర్ఆ స్పేస్ సెంటర్ నుంచి 80 మంది, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి 20 మంది వెళ్ళిపోయారు. ఈ శాస్త్రవేత్తలు వెళ్ళడమే కాదు, మళ్ళీ ఇందులో ఇప్పుడు లేటెస్ట్ అయితే ఇండియన్ స్పేస్ మిషన్ అంటే స్పేస్ స్టేషన్ అంటే దూరదర్శిలో భారతదేశ అంతరిక్ష ల్యాబొరేటరీ పెట్టాలని మనం మొదలు పెట్టాం. అలాగే గగన్యాన్ మొదలు పెట్టాం. ఇండియాస్ హ్యూమన్ స్పేస్ మిషన్ అంటే సొంతగా మనము ఒక మనిషిని దూరదర్శిలోకి పంపించబోతున్నాం. అంతకుముందు రష్యా సహకారంతో పంపించాం. సో ఈ చంద్రయాన్ 4 రాబోతోంది. చంద్రయాన్ 4, గగన్యాన్ అండ్ ఇండియన్ స్పేస్ స్టేషన్ లో పనిచేసే శాస్త్రవేత్తలు ఇవాళ వెళ్ళిపోతున్నారు. చూడండి ఎంత ప్రమాదం అవుతుంది దీనివల్ల ఇస్రోకు. అందులో ఆఖరికి మీకు లాంచ్ వెహికల్ అంటే ఈ గగన్యాన్ లాంచ్ చేసేటువంటి వెహికల్ డైరెక్టర్ కూడా రిజైన్ చేశారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ విఆర్ఎస్ తీసుకున్నాడు. సో దీనితో ఇప్పుడు ఇస్రో ఉలిక్కిపడి మేము వీరిని వాళ్ళు రొటీన్ గా మీరు అనుమతి ఇవ్వకండి అంటూ ఆదేశాలు జారీ చేశారు. అందువల్ల ఆ పోస్ట్ లిబరలైజేషన్ లో ప్రైవేట్ రంగం ఓపెన్ అప్ అయినప్పుడు ఇదొక అనివార్యమైన ఛాలెంజ్. గవర్నమెంట్ లో ఇంకో ఛాలెంజ్ కూడా ఏంటంటే గవర్నమెంట్ లో టాలెంటెడ్ నాట్ టాలెంటెడ్ మధ్య ఏమీ తేడా ఉండదు. ఇప్పుడు మా యూనివర్సిటీలో ఉన్నాం మేము, జీవితంలో ఒక ఆర్టికల్ రాయని టీచర్ కూడా అదే టైంలో ప్రమోషన్ వస్తుంది. 1000 ఆర్టికల్స్ రాసి వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్ రాసినా అదే వస్తుంది, తేడా ఏమీ లేదు. సో మరి ఇది ఏంటి డిఫరెన్స్? నా అనుభవమే నాకు ఇది. సో అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్. మీకు ఎవరు టాలెంట్ ఉన్న రమీలా తాపర్కు ఒకే శాలరీ ఉంటుంది హిస్టరీ ప్రొఫెసర్గా, ఆమె రాసిన పుస్తకం చదివితే అర్థం కాని ప్రొఫెసర్ కూడా అదే శాలరీ ఉంటుంది. టాప్ సైంటిస్ట్ ప్రొఫెసర్గా ఉన్న అదే శాలరీ ఉంటుంది. మీకు అసలు ఏమి రాని అతను కూడా అదే ఉంటుంది. నేను మెడికల్ కాలేజ్లో అదే ప్రాబ్లం. టాప్ మోస్ట్ సర్జన్కు అదే శాలరీ ఉంటుంది. ఒక్క సర్జన్ కూడా సక్సెస్ఫుల్ చేయను కూడా అదే శాలరీ ఉంటుంది. గవర్నమెంట్లో మరి తేడా అంటూ మొదలు పెడితే పేరవీలు మొదలవుతాయి. సో ఇది వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ఎందుకంటే గవర్నమెంట్ సిస్టమ్స్ ఫంక్షన్ డిఫరెంట్లీ. గవర్నమెంట్ సిస్టంలో బ్యూరోక్రసీ ఉంటుంది, ప్రైవేట్ సిస్టంలో పనిచేస్తే రివార్డ్ ఉంటుంది. నీకు ప్రమోషన్స్ కూడా టైం బౌండ్ ఉండదు. మీకు నిజంగా 5 ఏళ్లలో సీఈఓ కూడా కావచ్చు, 10 ఏళ్లలో సీఈఓ కూడా కావచ్చు నీ టాలెంట్ ఉంటే. కానీ గవర్నమెంట్లో నీకు ఎంత టాలెంట్ ఉన్నా హైలీ టాలెంటెడ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా చీఫ్ సెక్రటరీ 10 ఏళ్ళ కాడు, రిటైర్ అయ్యే ముందు అవుతాడు అయితే. సో అందువల్ల మీకు టాలెంట్కు గుర్తింపు లేకపోవడం వల్ల కూడా వెళ్ళిపోతున్నారు. కేవలం శాలరీసే కాదు, వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా సరిగా ఉండక బ్యూరోక్రసీలో మీకు నాకు ఇప్పటికి గుర్తు, ఉస్మానియాలో నన్ను నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో ఐఏఎస్ ప్రొఫెషనల్ క్లాస్ చెప్పడానికి ఇన్వైట్ చేస్తే నేను యూనివర్సిటీకి లెటర్ రాస్తే ఆ జాయింట్ రిజిస్ట్రార్ నాకు ఫోన్ చేసి ఏమడతారు తెలుసా, క్లాస్కి ఎంత ఇస్తారు మీకు అని అడిగాను. ఒక్క మాట కూడా ముస్సోరిలో ఐఏఎస్ ప్రొఫెషనల్ పాఠాలు చెప్పడం ఇట్స్ హానర్ టు అవర్ యూనివర్సిటీ అని అల్లే, మీకు ఎంత ఇస్తారు క్లాస్కు అన్న. నాకు చిరాకు క్లాస్ అన్న. క్లాస్కి ఆ రోజుల్లో 300-500 ఇచ్చేవాళ్ళు. నాకున్న తెలివితేటలతో హైదరాబాద్లో అప్పుడే బూమింగ్ రియల్ ఎస్టేట్
నేను వ్యాపారం చేసుకున్నాను అనుకో రియల్ ఎస్టేట్, ఇంతకన్నా లక్షలు 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ సంపాదిస్తా. క్లాసుకి 500 ఆడికి పోయి క్లాస్ ఎప్పుడు కన్నా ఇక్కడ ఒక్క ప్లాటం కూడా 50,000 వస్తాయి. ఇది ఏం మాట్లాడుతున్నారు అన్నాను. అందువల్ల అంటే ప్రతి దాన్ని బ్యూరోక్రసీ. సో పర్మిషన్లు ఇవ్వరు. నాకు ఇప్పటి గుర్తు, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో నన్ను లెక్చర్కి పిలిచారు. నన్ను లెక్చర్కి పిలిస్తే మా యూనివర్సిటీ వాళ్ళు దానికి 100 కొలీలు పెట్టారు. ఏం చెప్పాలి చెప్పండి ఇక. సో అందువల్ల ఇదంతా చూసిన తర్వాత అదే ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్నాను అనుకోండి, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో బర్క్లీలో మీకు లెక్చర్ పిలిచారంటే ఇది రెస్పెక్ట్ కదా, ఇమీడియట్గా వెళ్ళిపోయిన లీవ్లు ఇచ్చి మీకు ఖర్చులు ఇచ్చి పంపిస్తారు. సో ప్రైవేట్ సెక్టార్కి వచ్చే వరకు ఏముంటుందంటే ఆ మోటివేషన్ ఉంటుంది, ఆ వర్క్ కల్చర్ ఉంటుంది. గవర్నమెంట్లో వచ్చే వరకు ఆ బ్యూరోక్రసీ పైన టాలెంట్ లేనివాడు ప్రమోషన్లు పొంది ఆ పైన కూర్చొని ఉంటాడు. వాడు కింద టాలెంట్ ఉంటే భరించలేడు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతా అంటాడు. నాకన్నా నా కిందోడు టాలెంటెడ్ ఉన్నాడు, వాడు ఎక్కడ నన్ను మింగేస్తాడు అని. ఇవన్నీ చూసిన సైంటిస్టులు ఏమనుకుంటారు, బెటర్ వర్క్ కల్చర్. చాలా మనం శాస్త్రవేత్తలు కూడా తప్పు పట్టకూడదు. వాళ్ళు ఏదో డబ్బుల కొరకు వెళ్ళిపోతున్నారు, దేశ పట్ల కమిట్మెంట్ లేదు అని తప్పుడు అభిప్రాయం చేయదు. ప్రైవేట్ రంగంలో అయినా దేశ కమిట్మెంటే కదా. ఇస్రోలో పనిచేసినా, స్టార్టప్లో పనిచేసినా, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్కే పనిచేస్తున్నాం, మనం మర్చిపోకూడదు. అదే ఇస్రో నుంచి వెళ్ళిపోతే ఆ సైంటిస్ట్ దేశభక్తి లేదని ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. అఫ్ కోర్స్ ఇస్రో నుంచి వెళ్ళిపోవడానికి కారణం కేవలం డబ్బే ఉండాల్సిన అవసరం లేదు. వర్క్ కల్చర్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది, డైనామిజం ఉంటుంది, రకరకాల ఫ్యాక్టర్స్. అవి కనుక ఇస్రో ఎన్ష్యూర్ చేస్తే సాలరీ రాకపోయినా కూడా కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు ఉండొచ్చు కదా. అంటే సైంటిస్టులు రాజీనామా చేస్తే ఇస్రోపై పడే ప్రభావం ఏంటి సార్? ఇస్రో కలిగే నష్టం ఏంటి అసలు? అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఇస్రోలో మీరు అన్న క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు 14,600 మంది ఉన్నట్టున్నారు, ఇవాళ పేపర్లో వచ్చింది, మీరు వెరిఫై చేయండి. సో ఇస్రోలో టోటల్ ఉద్యోగులు, అందులో 100 మంది పోతే ఏమవుతుంది? 100 to 120 మంది వెళ్ళిపోయారు ఈ మధ్య. సో 14,600 ఎంప్లాయీస్ ఉంటే 100 to 120 వెళ్తే ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ టోటల్ ఎంప్లాయీస్ కాదు, ఇక్కడ వెళ్ళిన వాళ్ళు టాప్ సైంటిస్టులు, ఎక్స్పీరియన్స్డ్ సైంటిస్టులు. మీకు న్యూ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు, కానీ ఇది న్యూ రిక్రూట్మెంట్ చేసుకోవాలి అంటే ఆ టాలెంట్ ఉన్నటువంటి మ్యాన్ పవర్ దొరకాలి. నీకు కొన్నిటికి టాలెంట్తో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. యూ కెనాట్ సబ్స్టిట్యూట్ ఎక్స్పీరియన్స్. టాలెంట్తో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎక్స్పీరియన్స్తోనే సబ్స్టిట్యూట్ చేయాలి. సమస్య ఎక్కడ వస్తుంది, మీకు కొత్తగా హైలీ బ్రిలియంట్ పీపుల్ కూడా తీసుకోవచ్చు, కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన స్పేస్ ఇంజనీర్తో నువ్వు కంపారిజనే ఉండదు. ఇంకోటి, వీళ్ళు క్రిటికల్ మిషన్స్లో పనిచేస్తున్నారు. ఇంతకుముందు చెప్పాను మీకు, చంద్రయాన్ 4లో పనిచేస్తున్నారు, మీకు ఈ గగన్యాన్ ప్రోగ్రాంలో పనిచేస్తున్నారు, ఇండియన్ స్పేస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. సో అందువల్ల ఈ క్రిటికల్ మిషన్స్లో పనిచేసే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కింది వాళ్ళను ప్రమోషన్ ఇస్తావు, కానీ ఆ క్రిటికల్ మిషన్స్లో రెస్పాన్సిబిలిటీస్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఉండదని ఇస్రో అంటోంది, కానీ అనివార్యంగా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. తర్వాత యంగ్ టాలెంట్ కూడా అంత ఈజీగా ఇస్రోకి వస్తలేదు. ఇప్పుడు ఒకప్పుడు పబ్లిక్ సెక్టార్ వాజ్ ప్రీమియం జాబ్. మా అన్న ఇంజనీరింగ్ చేసినప్పుడు 1985 ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఓఎన్జీసీ, ఐపీసీఎల్, బీపీ ఇలాంటి మీకు ఈసీఐఎల్, హెచ్ఎంటీ, బిహెచ్ఈఎల్ ఈ పబ్లిక్ సెక్టార్ కంపెనీలో జాబ్ వస్తే ఏమి డిమాండ్ ఉండేదంటే మామూలు డిమాండ్ ఉండేది కాదు. అసలు అందరూ హైయెస్ట్ టాలెంటెడ్ వాళ్ళకి వచ్చేది. మీరు అలాంటిది ఇవాళ ఎవరైనా పోయి చేరుతారా మీరు అక్కడ? ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మైక్రోసాఫ్ట్లో వచ్చిందా, గూగుల్లో వచ్చిందా అని అడుగుతున్నారు. అందువల్ల మీకు ఇప్పుడు ఐఐటి మీకు సోమనాథ్ చెప్పాడు, ఇస్రో చీఫ్, హార్డ్లీ 1% ఆఫ్ ఐఐటన్స్ కూడా మీరు ఇస్రోలో చేర్చలేరని. 1% కూడా మీరు. అందువల్ల ఎలా ఛాలెంజ్ ఉంటుంది మరి, ఇది మీరు ఆలోచించండి. సో అందువల్ల మీకు ఇది ఒక మేజర్ ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ సైంటిస్టులు, క్రిటికల్ మిషన్స్లో పనిచేస్తున్నారు, ఈజీ సబ్స్టిట్యూట్ లేదు. ద మోస్ట్ బ్రిలియంట్ అండ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోతున్నారు, సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళిపోతున్నారు. అందువల్ల ఇమీడియట్గా క్రిపుల్ అవుతుంది నేను చెప్పను, కానీ చాలా సీరియస్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కేంద్రం అయితే అప్రమత్తమైంది. ఈ సైంటిస్టుల రాజీనామాలను డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కి పంపించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏంటి సార్, కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికే అవకాశం? ఒక మనిషి ఎందుకు వెళ్తున్నాడో కారణాలు అన్వేషించి ఆ కారణాలు పరిష్కరించితే పోకుంటుంటారు తప్ప
బెత్తం పెట్టుకొని వెట్లతో చూసుకుంటా అంటే వెళ్తారా? ఇప్పుడు రేపు ఏదో కారణం చెప్పి వీఆర్ నాకు ఆరోగ్యం బాగాలేదు అంటాడు, నువ్వేం చేయగలుగుతావు? ఇప్పుడు రైట్ టు లీవ్ అనేది 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ ఉన్న తర్వాత నువ్వు వెళ్ళకూడదని ఎలా చెప్పగలుగుతావు ఫ్రీ కంట్రీలో? సో అది ప్రాక్టికల్గా జరగదు. మీకు యంగర్ వాళ్ళన్న కనీసం నువ్వు ఏదన్నా బాండ్లు అది కూడా ఎంత లీగల్గా నిలబడతావు తెలియదు. కనీసం నువ్వు 5 ఏళ్ళని ఉండాలి, మేము మీకు ట్రైనింగ్ ఇచ్చామని. 25 ఏళ్ళ తర్వాత రిజైన్ చేస్తా, విఆర్ఎస్ తీసుకుంటా అంటే నువ్వు ఎలా ఆపగలుగుతావు? కొన్ని నెలలు పోస్ట్పోన్ చేయగలుగుతావు తప్ప ఆపలేవు కదా, రిక్వెస్ట్ చేయగలవు తప్ప. అందువల్ల లీగల్గా కూడా అది అన్టెనబుల్. గవర్నమెంట్ ఎప్పుడు కూడా సమస్యలకు బ్యూరోక్రాటిక్ పరిష్కారాలు వెతుకుతాయి, క్రియేటివ్ పరిష్కారాలు వెతకవు. దానికి ఏం చేయాలనేది ఆలోచించాల్సింది పోయి అంటే కారణాలు ఏంటి, ఆ కారణాలకు పరిష్కారాలు ఏంటి ఆలోచించాలి తప్ప బెత్తం పట్టుకొని ప్రధానికి ఒకటే సొల్యూషన్, నా బలం ఉపయోగిస్తా, అధికారం ఉపయోగిస్తా అంటే అధికారానికి భయపడితే బయటకు ఎందుకు వెళ్ళిపోతారు? అధికారానికి భయపడలేదు కనుక బయటకు వెళ్తామంటున్నారు కదా. ఈ రకమైన బ్యూరోక్రటిక్ మైండ్ సెట్ వల్లనే కదా బయటకు వెళ్తున్నది. సార్ ఈ సమస్యకు పరిష్కారం ఏంటి సార్? ఇస్రో ఏం చేయాలి? సమస్యకు పరిష్కారం ఏంటి? మీరు అంటే కంప్లీట్ ప్యారిటీ తేలేరు, ఇంపాసిబుల్. మీ గవర్నమెంట్ శాలరీస్తో ఈక్వల్గా స్టేట్ శాలరీ, ప్రైవేట్ సెక్టార్ శాలరీస్తో ఈక్వల్గా గవర్నమెంట్ శాలరీ తేలేదు. ఇట్స్ నాట్ జస్ట్ పాసిబుల్. ఇప్పుడు మీరు ఒక ప్రొఫెసర్ రిటైర్ అయ్యే ప్రొఫెసర్కు 2.5 lakh వస్తుంది. మీరు అదే హైలీ టాలెంటెడ్ అనుకోండి, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో రిటైర్డ్ ప్రొఫెసర్ ఉన్నాడు, సీనియర్ ప్రొఫెసర్, అదే హైలీ టాలెంట్ లేకపోతే పోవడు సమస్య రాదు కదా. టాలెంట్ ఉంటేనే కదా ప్రైవేట్ వాడు తీసుకునేది. మీరు ఒక టాలెంటెడ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ బయట ఎంత శాలరీ ఉంటుంది? మామూలుగా ఉండదు కదా. టాలెంటెడ్ మెడికల్ కాలేజ్ సీనియర్ ప్రొఫెసర్కి బయట ఎంత శాలరీస్ ఉంటాయి? ఆ శాలరీస్ నువ్వు ఈక్వల్ చేయడం సాధ్యం కాదు. అట్లీస్ట్ కాస్త వాతావరణాన్ని డైనమిక్గా మార్చి మిషనరీ జీల్తో పనిచేయడం, వర్క్ కల్చర్. అందరూ డబ్బుతోనే పనిచేస్తారు అనుకోరు, వర్క్ కల్చర్తో పనిచేస్తారు. ఇప్పుడు నా అనుభవం మేము మీకు చెప్పాను. 1993లో నాకు ఏషియన్ కాలేజ్ వెళ్ళినప్పుడు బీడీ గోయింకా ఫౌండేషన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు నిర్వహించేవాళ్ళు. నాకు ఫస్ట్ ఫ్యాకల్టీ మెంబర్గా ఛాన్స్ వచ్చింది. మీకు రాయిటర్స్ ఫౌండేషన్ యూకేలో ట్రైనింగ్ కూడా కార్డిఫ్లో 6 months. ఇక్కడ వచ్చే శాలరీ కానీ డబుల్ శాలరీ. అయినా నేను పోలేదు. ఎందుకు పోలేదు? నేను ఐ లవ్ ఫ్రీడమ్. నేను ఫ్రీగా రాయగలగాలి, మాట్లాడగలగాలి. ఎంత కాదన్నా ప్రైవేట్ రంగంలో ఉండే ఫ్రీడమ్ కానీ ఉస్మాన్ సిటీలో ఫ్రీడమ్ ఎక్కువ అనిపించింది. ఉస్మాన్ సిటీలో ఉన్నాను. సో అందువల్ల యూ హ్యావ్ సమ్ ఇన్సెంటివ్ టు బి దేర్. దాన్ని అక్కడ వర్క్ కల్చర్ ఎలా ఇంప్రూవ్ చేస్తావు, బ్యూరోక్రసీని ఎలా కట్ డౌన్ చేస్తావు, ఎలా ఇన్సెంటివైజ్ చేస్తావు. ఇప్పుడు యూనివర్సిటీలో ఒక స్కీమ్ తీసుకొచ్చారు, మీరు అధికారికంగానే క్లాసులు చెప్పచ్చు. నేను ఉస్మాన్ సిటీలో ప్రొఫెసర్గా ఉండగానే నేను మీకు అన్స్ ఇండియా పత్రికకి ఎడిటర్గా పనిచేశాను, హెచ్ఎంటీవీకి ఎడిటర్ ఇన్ చీఫ్గా పనిచేశాను, 10 TVకి చైర్మన్ హోదాలో ఉన్నాను. ఎట్లుండగలిగాను? చాలా మందికి నేనేదో ఎవరికి చెప్పకుండా అనుకుంటారు. నా RNIలో కూడా రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియాలో కూడా మై నేమ్ వాజ్ రిజిస్టర్డ్ అస్ ఎడిటర్. పేపర్లో కూడా పబ్లిష్ అయ్యేది ఎడిటర్గా. ఐ వాజ్ అఫీషియల్ ఎడిటర్. ఏంటి? యూనివర్సిటీలో ఒక స్కీమ్ ఉంది. ఏంటంటే యూ కెన్ ఆల్వేస్ టేక్ కన్సల్టెన్సీ. స్కీమే కాదు, యూజీసీ అడుగుతుంది కూడా. మీరు ప్రమోషన్లకు కానీ ఇప్పుడు ర్యాంకింగ్లు ఇవ్వటానికి కానీ మీ వాళ్ళు ఎంతమంది కన్సల్టెన్సీలో పనిచేస్తున్నారు అని అడుగుతుంది. సో అధికారికంగానే యూనివర్సిటీ నుంచి నేను కన్సల్టెన్సీ పర్మిషన్ తీసుకొని నేను ఎడిటర్గా ఉన్నాను. ఈవెన్ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 వాళ్ళ క్లాసులు చెప్పిన అధికారికంగా పర్మిషన్ తీసుకొని వెళ్ళాను. ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజంలో 15 ఏళ్ళు క్లాసులు చెప్పాను అధికారికంగానే. వాజ్ ఎ కన్సల్టెంట్ ఫర్ ఈనాడు జర్నలిజం స్కూల్. 10 TV చైర్మన్ కూడా అఫీషియల్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు, ఏది వితౌట్ పర్మిషన్ కాదు. అంటే యూనివర్సిటీలో స్కీమ్ ఉంది, యూ కెన్ బీ ఎ కన్సల్టెంట్. సో యూనివర్సిటీ పర్మిషన్ ఇవ్వడమే ప్రోత్సహిస్తుంది కూడా. దీనివల్ల ఏమవుతుందంటే టాలెంట్ వెళ్ళిపోతుంది, లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోతారు. నువ్వు అందువల్ల ఇప్పుడు ఇస్రో సైంటిస్టులను నువ్వు కన్సల్టెంట్గా ఎలా చేయడానికి అవకాశం ఉందా అంటే ఇది డ్యామేజ్ కాకుండా అది ఇంకో ఛాలెంజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ట్యూషన్ చెప్పుకున్న అలవాటు కాలేలు చెప్పుకుండా బయట చెప్తారు. గవర్నమెంట్ డాక్టర్లకు నువ్వు ప్రైవేట్ ప్రాక్టీస్ పర్మిషన్ ఇస్తే తప్పేమీ లేదు. కానీ ఏం జరుగుతుంది? గవర్నమెంట్ వచ్చిన వాళ్ళందరినీ నువ్వు ఈవినింగ్ ప్రైవేట్లో రమ్మన్నాడు అనుకో, ఇబ్బంది అవుతుంది. బట్ విత్ ప్రాపర్ రెగ్యులేషన్ ఇన్సెంటివైజ్ చేయొచ్చు. అంటే వాళ్ళకు ఇప్పుడు ఇస్రోనే తన యాక్టివిటీ డైవర్సిఫై చేసి తన మీకు ప్రాజెక్ట్స్ తీసుకుని ఆ ప్రాజెక్టులలో ఆ సైంటిస్టులకు కూడా మీరు షేర్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇస్రో కెన్ టేకప్ ఏ ప్రైవేట్ ప్రాజెక్ట్. ఇప్పుడు యూనివర్సిటీస్ అమెరికాలో అలాగే చేస్తారు. మీకు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి వెళ్ళాను నేను.
వాళ్ళు ఏం చేస్తారంటే కన్సల్టెన్సీ ప్రాజెక్ట్ తీసుకుంటారు. ఒక పెద్ద కంపెనీ మీకు గూగుల్కు ఒక మైక్రోసాఫ్ట్కో పనిచేస్తారు, ఒక $1 million, $10 million. దానికి పనిచేసే ప్రొఫెసర్లకు కూడా అందులో షేర్ ఉంటుంది, యూనివర్సిటీ కూడా షేర్ ఉంటుంది. అది విన్ విన్ సిచ్యువేషన్. అది ఆ ప్రొఫెసర్ వల్ల ప్రాజెక్ట్ వస్తుంది, హార్వర్డ్ ఉన్న పేరు వల్ల ప్రాజెక్ట్ వస్తుంది. ఇద్దరు కలిసి ఆ ప్రాజెక్ట్ వేస్తారు, ఇద్దరు పంచుకుంటారు. మీరు అప్పుడు ఏమవుతుందంటే ఏ పని చేయడానికి శాలరీ మాత్రమే ఉంటుంది, పని చేసే వానికి ప్రాజెక్ట్లో వస్తుంది. ఇప్పుడు మీకు కొన్ని యూనివర్సిటీస్లో యూనివర్సిటీకి వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎక్కువ ఉంటాయి తీసుకునే దానికన్నా కూడా. దే గివ్ మోర్ మనీ టు యూనివర్సిటీ దెన్ దే టేక్. సో అలా ఇస్రో ఒక ఇన్సెంటివైజ్ చేసేటువంటి ఆలోచన చేయాలి. బలవంతాన ఉంచాలంటే ఎవరు ఉండరు.